త్రివిక్రమ్ గారి డైలాగ్స్ సార్, ఆకాశం తలవంచదు, సముద్రం పొంగదేవో ఉంటుంటాయి చూడండి భారీ డైలాగ్స్. దారంతా గతుకులు, చిమ్మ చీకట్లు. ఆ డైలాగుల్లో చాలా మంది ఉత్తేజపరిచినారు సార్. మరి ఆ డైలాగ్స్ రాసిన త్రివిక్రమ్ కన్నా రాజ్యసభ ఇవ్వాల్సింది. ప్రతిష్టాత్మకంగా ఉండేది. అటు పక్కన విజేంద్ర ప్రసాద్ గారు ఉంటే, ఇటు పక్కన త్రివిక్రమ్ గారు ఉండేవాళ్ళు. ఆయనకి ఇవ్వాల. తర్వాత ఏం రథమో, ఏవి రథమో చార్టెడ్ అకౌంటెంట్ ఉంటారు. ఎప్పుడో పార్టీ నమ్ముకొని ఎప్పటి నుంచో ఉన్నారు. సార్ ఇవంతా ఒక ఎత్తు సార్. తోటా చంద్రశేఖర్ గారు ఒక బాంబేకి సంబంధించి ఒక పెద్ద అధికారి, ఒక ఐపీఎస్ అధికారి. తర్వాత పార్టీలో ఎంతో పని చేసినాడు. పార్టీ కోసమే ఆయన పదవి వదులుకొని, ఆయన అధికారాన్ని వదులుకొని మరీ వచ్చినాడు. ఇప్పుడు బీఆర్ఎస్ లో వెళ్ళిపోయారు. మీరు అడగండి, మీరు రమ్మనండి, వచ్చేస్తారు కదా. మీరు రండి సార్ అని చిరంజీవి గారితో ఒక మాట అడిగించండి, వస్తారేమో కదా. వస్తే కండువా కప్పి ఆయనకి రాజ్యసభ ఇస్తే అసలు ఎంత ప్రౌడ్ గా ఉండేది సార్. మా గుంటూరులో పోటీ చేసినారు సార్ తోటా చంద్రశేఖర్ గారు. 99 ఛానల్ ఉంది కదా, అది ఇక మాదైపోయేది. మా రాజ్యసభ ఎంపీ కదా, ఆ ఛానల్ మా కింద ఉండేది. మాకు కూడా ఒక ప్రౌడ్ గా ఉండేది. ఆ ఛానల్ మాది. తోటా చంద్రశేఖర్ గారు మళ్ళీ పార్టీలో కలిసిపోయారు. లేకపోతే జేడి లక్ష్మీనారాయణ గారిని అడగండి. ఎందుకు, ఏమవుతుంది? గొప్ప గొప్ప వాళ్ళు కదా, వాళ్ళకి మీకు ఏదో చిన్న చిన్న మాటలే కదా. బండ బూతులు తిట్టుకున్న వాళ్ళతోనే మీరు కలిసి సఖ్యత చేసుకున్నారే. మిమ్మల్ని నెత్తిన రూపాయికి పెడితే పావలకు కూడదా చల్లదన్న చంద్రబాబు కోసం మీరు కలిసి వెళ్ళినారే. మిమ్మల్ని చింతకాయల అయ్యన్న పాత్రుడు కొడుకు ఎన్ని మాట్లాడాడు, లేకపోతే ఇంకెంతమంది ఎన్ని మాట్లాడాడు, వాళ్ళందరితో సఖ్యతగా ఉన్నారే. ఈ రోజు మిమ్మల్ని ఒక్క బూతు తిట్టలేదు, ఒక్క చాట విమర్శించలేదు. రాజకీయాల్లోకి వచ్చాక మళ్ళీ సినిమాలు చేసుకుంటే ఎలాగా కొంత ప్రజలకు దగ్గరగా ఉండాలేమో అన్న ఉద్దేశంతో ఏదైనా చిన్న మాట తేడా వచ్చింది, మళ్ళీ పిలవండి, వస్తారు కదా. ఎంత నిష్ణాతులు. జగన్ గారికి ఎదురెళ్లి ఆయన గాలి జనార్దన్ రెడ్డి గారి కేసులో ఒక వ్యక్తిని పట్టుకున్నారు. ఐపీఎస్ అధికారాన్ని వదులుకున్నారంటే జేడీ గారు ఎంత గొప్ప. తోటా చంద్రశేఖర్ గారు ఎంత పెద్ద బాంబేని గడగడలాడిచ్చేసినాడు. అలాంటి వ్యక్తి ఈ రాజకీయాల కోసం, లేకపోతే చిరంజీవి గారి మీద ఉన్న అపారమైన ప్రేమ కోసం, కులం కోసమో బయటకు వచ్చి మనం పెట్టుకున్న పార్టీలో మనం లేకపోతే ఎలా అని అడుగడుగునా నీ పక్కనే ఉన్నాడు కదా. ఒక్క మాట వెనక్కి పిలిచి అతనికి రాజ్యసభ ఇస్తే నిజంగా ప్రాణం లేచి వచ్చి ఉండేది సార్. మళ్ళీ గుంటూరు రెండోసారి ఊపిరి పీల్చుకునేది. మళ్ళీ గుంటూరు రెండోసారి కాపుగడ్డగా మేము చెప్పుకునే స్వేచ్ఛా స్వతంత్రాలు వచ్చేవి. ఇవన్నీ లేకుండా మరి ఇతన్ని ఎలా తీసుకొచ్చి నమ్ముకుని ఉన్నాడో, అమ్ముకొని ఉంటున్నాడో ఫ్లాట్లు మాకు తెలియదు కదా. అతనైతే మనకు తెలుసు కదా, ఓపెన్ గా ఏ నోరు తెరిచి అడగచ్చుగా. మొన్న కూడా చిరంజీవి గారు ఏదో 99 ఓపెనింగ్ కి వెళ్ళి మా వల్ల చాలా నష్టపోయాడు అన్నాడు కదా. అరే మన వల్ల చాలా నష్టపోయాడు రా, రాజ్యసభ తోటా చంద్రశేఖర్ కి ఇవ్వయ్యా, మంచివాడయ్యా అని అన్న చెప్తే తమ్ముడు ఇస్తే ఏమవుతుంది? డబ్బులు ఇవ్వడా? అరే ఎంతెంత ఫండ్ జనరేట్ చేపించినాడయ్యా ప్రజారాజ్యానికి, జనసేనకి. ఎంతెంత ఫండ్ జనరేట్ చేపించినాడు, ఎంతెంత విరాళాలు తీసుకొచ్చినాడు, ఎంత కష్టపడినాడు. వాళ్ళ అన్న తమ్ముడో కూడా సార్, ఆయన కూడా ఏదో పోటీ చేయడానికి తిరిగినాడంట, తర్వాత ఏదో అస్వస్థతతో చనిపోయారంట. సార్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక్కటి సార్, ఆయనకి ఇవ్వడాన్ని కులం కానీ జనసేన కానీ జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. మీరు జీర్ణించుకోలేకపోతే, మీరు యాసిడిటీ ఎక్కువైతే మీరు అలాగా ఈనో ప్యాకెట్లు వేసుకోండి, కానీ నన్ను ప్రశ్నించకండి. నేనేం చెప్తే అదే శాసనం. మీరు మనోహర్ అస్సలు ఏమనకండి. మనోహర్ అంటే నన్ను అన్నట్టే. లేకపోతే మనోహర్ గారిని విమర్శించినా సరే ఊరుకునేది లేదు. వైసీపీ కోవట్ వెళ్ళిపోవడం. అరే వైసీపీ కోవట్లు వెళ్ళిపోతారు, కానీ టీడీపీ కోవట్లు మాత్రం అక్కడే ఉంటారా? గంప గుర్తుగా టీడీపీని పల్లకిల్లో మోస్తున్న వాళ్ళు అక్కడే ఉంటారా? చూద్దాం సార్. ఎనీవే ప్రజల్లో అయితే వ్యతిరేకత వచ్చింది, జనసేనలో అయితే తిరుగుబాటు వచ్చింది. దీని పర్యవసానం ఇంకా కూడా మంచోడే. ఆయనే కదా డబ్బు పెట్టింది. ఆయన డబ్బు పెట్టకపోతే మేము గెలిచే వాళ్ళం అంటే, సరే ఈ ఒక్క క్లారిటీ తీసుకోండి. నా బిడ్డల డబ్బులు డిపాజిట్లు తీసి పార్టీ కార్యాలయానికి కొన్నాను అని విన్నారా సార్ మీరు ఎక్కడన్నా? గుర్తుందా డైలాగు? ఇప్పుడు లింగంనేని రమేష్ గారు ఇచ్చింది అంటాడు. పోనీ లింగంనేని రమేష్ ఏమన్నా అమ్మాడా అంటే, ఆయన కాదు అమ్మింది, మేమంతా అని ఎంతో మంది బయటకు వచ్చేసింది. అప్పట్లో కొనింది 2 ఎకరాలేమో, ఇప్పుడు ఇంకా వెనక్కి అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎంతమంది దగ్గర కొన్నారో, ఎంతమందితో బేరాలు కుదుర్చుకున్నారో, వాళ్ళు ఎందుకు ఇష్టంగా అమ్మారా, లేకపోతే కష్టంగా అమ్మారా, లేకపోతే బలవంతంగా రిజిస్ట్రేషన్లు చేయించినారా, వాళ్ళ భావోద్వేగం ఏంటో భగవంతుడికి తెలియాలి సార్. సార్ ఎనీవే, నా బిడ్డల డిపాజిట్లు అన్నాడు, నా అకౌంట్ లో ఒక్క రూపాయి కూడా లేదు, 10 లక్షలు కూడా అకౌంట్ లో లేదన్నాడు. పార్టీ నడపలేని పరిస్థితిలో ఉన్నాడు. కార్ ఇన్స్టాల్మెంట్లు కూడా కట్టుకోలేని పరిస్థితిలో అన్నాడు. ఈ రోజు ఎందు చూసినా ఆయనే, ఇందు లేదు అందులే సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందేగలడు అని. ఈ రోజు మాత్రం అపర కుబేరుడు, రోజుకి 2 కోట్ల ఆస్తి, 2 కోట్లు ఏదైతే మన సినిమాల మీద వచ్చే డబ్బు అంటారు, తర్వాత పార్టీ కార్యాలయం కానీ ఇంకోటి అది గతంలో వేసిన అఫిడవిట్ లో దాఖలు చేసినటువంటి భూములు కానీ మొన్న ఉన్నాయి కదా మన కోడి చెరువు భూములు, ఇంకా చాలా అఫిడవిట్ లో ఉద్యమకు సోదరులు చాలా బయటికి తెస్తారు. సో ఎనీవేస్, దీంట్లో ఇంకొక పాయింట్ లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సార్, గద్దరన్నకి కారు కొనిచ్చినాను అన్నారు సార్. నేనేమన్నానంటే, మీరు గద్దరన్న కారు కొనిచ్చి మీరు చెప్తున్నారే, మీరు ఎప్పుడు అవహేళనగా మాట్లాడతారు కదా, తమ్ముడు మోహన్ బాబు అని
ఆ తమ్ముడు మోహన్ బాబు గద్దరన్న కూతుర్ని చదివించినాడు. ప్రతి ఏటా ఎంతో మంది గద్దరన్న పంపించిన కమ్యూనిస్టు సోదరులని, వాళ్ళ ఇంటి ఆడబిడ్డల్ని ఉచితంగా చదివిస్తాడు. ఎంతో మందికి వైద్యం ఇంకొక దేశాల్లో, ఇంకొక రాష్ట్రాలకు పంపించి చేపిస్తుంటాడు. మహారాష్ట్ర సీఎం సుశీల్ కుమార్ షిండే అనుకుంటా కదండి గతంలో. గతం. యాహ్! ఆ షిండే గారికి బాగా తెలుసు. తర్వాత ఆయన పక్క రాష్ట్రాల్లో కూడా పనులు చేపించుకోగలరు. అంత నెట్‌వర్క్ ఉంది. రజనీకాంత్ గారు లాంటి వ్యక్తులే ఎన్ని సార్లొచ్చినా సరే మోహన్ బాబు గారి దగ్గరికే వస్తారు. రజనీకాంత్ గారి కూతురు స్వతంత్రంగా నా ఇంటి మనిషిగా భావిస్తది. గద్దరన్న గాదు సార్, దాస నారాయణరావు సార్. మా కులంలో, మా జాతిలో ఆణిముత్యం సార్. అలాంటి మా జాతి ఆణిముత్యం మోహన్ బాబు గారిని చేరదీసినారు సార్. చిరంజీవి గారిని కాదు. మోహన్ బాబు గారిని చేరదీసింది. అంటే దాని అర్థం ఏంటంటే తమ్ముడు పవన్ కళ్యాణ్ అని మీరు ఎగతాళి చేస్తున్నారు కదా! తమ్ముడు మోహన్ బాబు అని మీరు ఎగతాళి చేస్తున్నారు కదా! ఈరోజు తమ్ముడు పవన్ కళ్యాణ్ అని ఏ రోజన్నా మోహన్ బాబు గారు ఒక్క మాట మాట్లాడినారా? మీ గురించి గాని? గద్దర్ గురించి నీకేం తెలుసయ్యా? నా కోసం అడవిలో అన్నలో పాటలు రాసినాడు, స్క్రిప్ట్ రాసినాడు. లేకపోతే ఏదైతే పరిటాల రవి గారికి సంబంధించినటువంటి మూవీ 'రాములయ్య', 'శ్రీరాములయ్య' సినిమాలో ఆయనకు సంబంధించిన క్యారెక్టర్ చేసినారు. హరికృష్ణ నా కోసం వచ్చి నటించినాడు. నటన ఆపేసిన హరికృష్ణ ఎన్నో సంవత్సరాల తర్వాత అడిగింది మోహన్ బాబు అయితే నటించాల్సిందే అని చెప్పి వచ్చి నటించినాడు. అంటే నేను కంపేర్ చేస్తున్నాను సార్. పవన్ కళ్యాణ్ గారి కంటే మోహన్ బాబు గారు అంటే ఔదార్యంలో గొప్పగా ఉన్నారు కదా! అంటే ఫ్యాన్ ఫాలోయింగు లేకపోతే క్రౌడ్ పుల్లింగు అది పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటారు సినిమా ఇమేజ్‌తో. కానీ ఏదైతే ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళ మనసుని మోహన్ బాబు గారు గెలుచుకున్నారు కదా సార్! ఆయన అవహేళన చేస్తాడే గద్దరన్న నాకెంతో తెలుసు. నేనెంతో చేశాను గద్దరన్నకి. గద్దరన్న నాకెంతో నిలబడ్డాడని ఏ రోజు ఎందుకు చెప్పలేదు? మీలాగా గొప్పలు డప్పులెందుకు ఆయన కొట్టుకోడు? అంటూ నేను ఆయన గురించి మాట్లాడడం జరిగింది సార్. ఎందుకంటే గద్దరన్నే స్వయంగా నాతో దాసనారాయణరావు గారి గురించి, కోడి రామకృష్ణ గారి గురించి చెప్పారు. మళ్ళీ ఏదైతే మోహన్ బాబు చాలా డిసిప్లిన్‌గా ఉంటాడమ్మా. చాలా ఔదార్యంగా ఉంటాడు. మీ దాసనారాయణరావు గారు పెద్ద కాపు అని సంబోధిస్తుంటాడు. "ఏవయ్యా పెద్ద కాపు రావయ్యా నువ్వు" అని చాలా, చాలా ప్రేమతో పిలుస్తుంటాడమ్మా అంటూ కూడా చెప్పారు సార్. ఆ విషయాన్ని నేను ఎప్పుడైతే సంబోధించినానో, ఇకపోతే పాపం వాళ్ళ అభిమాన బృందం ఉంటారు చూడండి. వాళ్ళందరూ అదేంటది తమ్ముడు మోహన్ బాబుని తక్కువ చేసి ఎడంతస్తుల మేడ అంటారు గదా! ఆ ఎడంతస్తుల మేడ వాడిని ఎందుకు పైకి లేపుతుంది మోహన్ బాబుని అంటే అక్కడ మాట తీరులో చెప్పిన అంటే చేసిన సహాయాన్ని అవతల వాడు చెప్పుకోలేదే. నువ్వు చెప్పుకుంటున్నావంటే అవతల వాడు గొప్ప, నువ్వు గొప్ప అనేది ప్రేక్షకుల విజ్ఞప్తికే వదిలేస్తున్నాను. అవతల వాడు గొప్ప అని నేను చెప్పలే. కానీ అతను అన్ని చేసినాడు కదా! ఎందుకు చెప్పుకోడు? ఎప్పుడూ చెప్పలేదే. ఏ స్టేజ్ మీద చెప్పలేదే. నువ్వు చేసిన పావలానికి గద్దరన్న నాకు తెలుసు. గద్దరన్న నన్ను ఇలా అన్నాడు, అలా 100 అన్నాడు గద్దరన్న. గద్దరన్న ఎప్పుడొచ్చినా వాళ్ళ ఇంట్లో తిని వాళ్ళ ఇంట్లో ఉంటాడు. మరి అన్ని అన్నాడే గద్దరన్న గురించి ఆయన ఎప్పుడు చెప్పలేదు. సో, నేను దాన్ని అక్కడ కంపారిజన్ చేయాల్సొచ్చింది సార్. ఇది వాస్తవిక విషయాలు. ఇండస్ట్రీ మొత్తానికి తెలిసినటువంటి విషయాలు. గదరన్న రాములయ్యలో పాటలు గాని, లేకపోతే అశోకు సుద్దాల అశోక్ తేజ్ గాని వీళ్ళందరూ కూడా సార్. వీళ్ళందరూ కూడా ఆయనకు అన్ని విషయాల్లో సపోర్ట్‌గా ఉన్నాడు. వీళ్ళందరిని ఆయన సహాయం అడిగి ఉండొచ్చు. ఏదో చిన్న బిడ్డవి అని నీతో మాట్లాడి నీ సహాయాన్ని అడిగితే ఈరోజు రాష్ట్రం మొత్తం తలదించుకునేలాగా, తెలంగాణ రాష్ట్రం మొత్తం తలదించుకునేలాగా ఈరోజు ఖద్దర్ నన్ను కారడిగాడని ఆయన అవహేళన చేస్తున్నావా?